వాంట్ అ రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ అండి. అది ఎంత ఖర్చు పెట్టినా చూస్తున్నారు మీరు, మ్యాట్నీ ఈవినింగ్ పడిపోతుంది. ఇది మ్యాట్నీ ఈవినింగ్ నైట్కి రైజ్ అయ్యే ఫిల్మ్ ఇది. అంతవరకు నాకు కాన్ఫిడెంట్. దట్ ఈస్ ది రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఒక కొత్త పాయింట్ దొరికినప్పుడు దాన్ని మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేశారండి వీళ్ళు కదా. దట్స్ వాట్ ఐఎమ్ లవింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నా గురించి మీ పేరుకు ముందు నవరసరాయ నరేష్ రైమింగ్ బాగుంది, కాకపోతే కొన్ని యాంగిల్స్లే ఉపయోగించుకుంటున్నారు నరేష్లో, అంటే ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇంకొన్ని ఉండిపోయాయి నవరసాల్లో, అంటే ఇంకా మిగిలిపోయినాయి కదా చాలా, అందులోంచి అవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు ఒకటండి, సరే కామెడీ అది ఆ పేరు ఉంది, ఎమోషనల్గా రంగస్థలం చేస్తున్నా 1 more 2 more బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. తర్వాత విలన్గా ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నౌ. ఇట్స్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్. 4వది నవరసాలు ఒక సినిమాలో పండించే సినిమా కూడా వస్తుంది. సో నా అదృష్టం ఏంటంటే పీపుల్ లైక్ దిస్ అండి, పీపుల్ లైక్ దిస్ యంగ్ పీపుల్. ఇవాళ నా సక్సెస్ ప్రచారం నేను చెప్తున్నాను. నేను ఇవాళ బాగున్నానంటే నా యంగ్ డైరెక్టర్స్ అండి, యంగ్ ప్రొడ్యూసర్స్, యంగ్ రైటర్స్, యంగ్ హీరోస్, వీళ్ళు నేను కావాలి అని వాళ్ళు కోరుకోవడం. రెండోది నేను లీడ్ రోల్లో చేస్తున్న ఫిల్మ్స్ కూడా మొన్న వీరాంజలి విహారతో చూశారు, సమ్మోర్ కమింగ్ ఇన్ నౌ. ఇవన్నీ కూడా ఒక కొత్త నరేష్ ఇది పండించగలరని నమ్మకంతో వస్తానండి. ఇది నిజంగా నేను చాలా అరుదుగా వస్తుంది, ఇది నా గొప్పతనం అంటలేదు, అది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం. ఐఎమ్ స్టిల్ బిజీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ గివింగ్ ఇయర్ విల్ బీ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. రోహిత్ గారు, అండ్ సుందరకాండ్ టైటిల్